కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నేను మీ వేల్పుల చైతన్య, సుమన్ టీవీ రిపోర్టర్. పల్నాడు జిల్లా గురియాల నియోజకవర్గం దాచేపల్లి మండలం గావనపాడు గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఈ రోజు ఇది స్టేట్ హైవేకి ఆనుకొని సర్వీస్ రోడ్డు ఉంటుంది. ఈ సర్వీస్ రోడ్లో నుంచే పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ, అదేవిధంగా గ్రామస్తులు కానీ ఎవరైనా కానీ ఇదే మార్గం నుంచి వెళ్ళాలి. ఈ మార్గంలో స్కూల్కి ఆనుకొని ఇక్కడ ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ పాఠశాలకు ఆనుకొని పెద్ద గుంత కూడా ఉంది. ఈ రోడ్డు సర్వీస్ డ్రైనేజ్ గుంత ఏదైతే ఉంటుందో దాని మీద పైన కప్పులన్నీ డ్యామేజ్ అయిపోయి ఇక్కడ ఈ డ్యామేజ్ వల్ల ఇక్కడ స్కూల్ పిల్లలు కానీ అదేవిధంగా చిన్నారులు కూడా దీంట్లో పడుతున్నట్టు సమాచారం ఉంది. ఇక్కడ ఇదే మార్గం నుంచి గ్రామస్తులు ఊర్లోకి వెళ్ళాలి. ఆ గ్రామస్తులు కూడా ఇదే రోడ్డు నుంచి వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇదే గ్రామంలో నుంచి పిల్లలు కానీ లేకపోతే అదేవిధంగా పశువులు వాహనాలు కూడా ఇదే రూట్లో వెళ్ళాలి. పశువులు కూడా మోగే వాళ్ళకు కూడా వాటికి తెలియక ఇక్కడ ఏదన్నా అడ్డు వచ్చిన సందర్భంలో దీంట్లో జారి కింద పడుతున్నట్టు సమాచారం ఉంది. అదేవిధంగా ఇక్కడ చిన్నారులు ఈరోజు చిన్నారులతో అడిగి ఏంటిదమ్మా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అడిగి తెలుసుకోగా ఇక్కడ మా తమ్ముళ్ళు మా అన్నలు వాళ్ళు కూడా జారి పడ్డారు, మేము ఎటువంటి పట్టించుకోవట్లేదు అంటున్నారు. కొంతమంది గ్రామస్తులను అడగా ఆ గ్రామస్తులు కూడా మేము ప్రజా అధికారులకి ఇక్కడ సంబంధించిన కొంతమంది అధికారులకి మేము కంప్లైంట్ ఇచ్చాము, ఆ కంప్లైంట్ ద్వారా ఎటువంటి రెస్పాండ్ లేదు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఇటువంటి సమస్యలను చిన్నారులకు కానీ అటు గ్రామస్తులకు కానీ ఇబ్బందులను పట్టించుకోకపోతే ఇంకా ప్రజాధికారులు కానీ అటు ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు అని చెప్పేసి కొంతమంది గ్రామస్తులు అంటూ ఉన్నారు. అదేవిధంగా ఇటువంటి సమస్యలను తొందరగా పరిష్కరించి అటు గ్రామస్తులకి ఇటు చిన్నారులకు ముఖ్యంగా నేటి బాలులు రేపటి పౌరులు అంటూ ఉంటారు. అటువంటి పిల్లలను పట్టించుకోకపోతే ఏదైనా ఇబ్బంది జరిగిన రోజు అందరూ మాకు సంబంధం లేదు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటుంటారు. అటువంటి సందర్భం రాకుండానే ముందుగానే మేలుకొని ఇదేదైతే ఉందో డ్రైనేజ్ వ్యవస్థ మీద కప్పులు కానీ అటువంటి తొందరగా పూర్తి చేసి ఇక్కడ ఉన్న ప్రజాధికారి ఎవరైతే ఉంటున్నారో ఈ గ్రామానికి సంబంధించిన సెక్రటరీ కానీ అదేవిధంగా ఎవరైతే అధికారులు ఉంటారో ఆ అధికారి తొందరగా మేల్కొని ఇటువంటిది తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మా తమ్ముడు కూడా ఇక్కడ కింద పడాడు, అందుకు దీన్ని కొంచెం బాగు చేస్తారా? ఇబ్బందిగా ఉంది. మా స్కూల్ పక్కనే ఆడుకునేటప్పుడు పోయేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఒక్కటి బాగు చెప్పండి సార్. కొద్దిగా ఇది పడ్డది సార్, స్కూల్ పిల్లలు వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. కొంతమంది పడ్డారు సార్ దీంట్లో, అప్పుడప్పుడు కొద్దిగా తీపిచ్చండి సార్.